హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూడండి, ఇక్కడ నేను శారీస్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా. మనం ఈ శారీస్ అయితే ప్రతి ఒక్క ఆడవారు అనేది కట్టుకుంటూ ఉంటాం కదండి. కట్టుకునేటప్పుడు కొంతమంది అయితే శారీకి అయితే సేఫ్టీ పిన్స్ అయితే ఇలా ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ విధంగా సేఫ్టీ పిన్తో పాటు కొంతమంది అయితే మనకి నచ్చినట్టుగా అయితే రకరకాల శారీ పిన్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. అలా వాడకుండా మనము కలర్ఫుల్గా ఉండడానికైతే శారీ పిన్ అనేది మనము ఈ వీడియోలో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే కన్నా మనం ఇలాంటి సేఫ్టీ పిన్స్ అయితే వాడుకొని మన మనీ అనేది సేవ్ చేసుకుంటూ మనం ఇంట్లో ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సేఫ్టీ పిన్కి మన ఇంట్లో నెయిల్ పాలిష్ అయితే ఉంటాయి కదండి. మనకి శారీస్ కలర్స్ మ్యాచింగ్ అయ్యే నెయిల్ పాలిష్ అయినా సరే పర్వాలేదు, విడిగా మనకి ఏ కలర్ అయినా సరే మనం ఈ విధంగా తీసేసుకొని మనము ఈ విధంగా సేఫ్టీ పిన్కి అనేది మనం నెయిల్ పాలిష్ అనేది మొత్తం కూడా సేఫ్టీ పిన్ మొత్తానికి మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది వేసిన తర్వాత మనము సేఫ్టీ పిన్ అనేది బాగా ఆరబెట్టిన తర్వాత మనము సేఫ్టీ పిన్ అనేది వాడుకోవాలి. చూడండి, మనము సేఫ్టీ పిన్స్ అయితే స్టోన్స్ అయితే కొంటూ ఉంటాము, అదేవిధంగా చాలా రకాలుగా మనమైతే కొంటూ ఉంటాం కదండి. అలా కొనే కన్నా మనం ఈ విధంగా సేఫ్టీ పిన్ మనం ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకొని మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది ఈ విధంగా వేసి పక్కన పెట్టేసుకోవడం, అదేవిధంగా మనకి అవసరమైనప్పుడైతే మనం ఈ విధంగా సేఫ్టీ పిన్ అయితే మనం ఈ విధంగా వాడుకోవటం వల్ల మన మనీ అనేది చాలా ఎక్కువగా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా సేఫ్టీ పిన్ అయితే మనకి ఆరిన తర్వాత చూడండి, ఈ విధంగా మనం శారీస్కి అయితే మనం పెట్టేసుకోవడం వల్ల మన శారీస్ అనేది పాడవకుండా ఉంటాయి. అదేవిధంగా మన శారీస్కి అయితే మనము సేఫ్టీ పిన్ పెట్టినప్పుడు హోల్ అనేది పడుతూ ఉంటుంది. హోల్లో పడేసి మనకి హోల్ పడకుండా ఉండడానికైతే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం సేఫ్టీ పిన్ అనేది మనము ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. సేఫ్టీ పిన్ మనకి కలర్గా అదేవిధంగా మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మరొక టిప్లో అయితే వెళ్దాము. అదేవిధంగా మనము ఎక్కువగా హెవీ పట్టు శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదండి. కట్టుకున్నప్పుడు మనం ఈ విధంగా పెట్టేయగానే వాటికి పోగు అనేది పట్టుకోవటం, అదేవిధంగా హోల్ అనేది మనకి ఎక్కువగా పడుతుందండి ఇలాంటి పట్టు శారీస్కి అనేది. చూడండి, ఈ విధంగా మనం పెట్టంగానే మనకి శారీ పిన్ పెట్టంగానే చూడండి సేఫ్టీ పిన్ అనేది మనకి హోల్ అనేది పడిపోతుంది. ఈ శారీస్కి మనము హోల్ పడకుండా ఉండడానికి అయితే ఈ టిప్ చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా మన ఇంట్లో రౌండ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి కదండి. ఆ స్టిక్కర్ అనేది ఒకటి ఈ విధంగా తీసేసుకొని మనమైతే సేఫ్టీ పిన్ అయితే ఎక్కడ పెట్టాలనుకుంటామో, శారీ పిన్ అయితే ఎక్కడ పెట్టాలనుకుంటామో అక్కడ ఈ స్టిక్కర్ అనేది పెట్టేసుకొని మనము దాని మీద నుండి మనం ఈ విధంగా అయితే సేఫ్టీ పిన్ని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి శారీస్లోకి హోల్ అనేది పడకుండా, అదేవిధంగా కొంతమంది అయితే శారీ కట్టుకొని మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంతమంది అయితే మనం తీసేయం కదండి. ఆ విధంగా అయ్యేటప్పుడు మనకి సేఫ్టీ పిన్ అనేది చీరలోకి ఇరుక్కుపోయి చీర అనేది పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా ఉండడానికైతే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా సేఫ్టీ పిన్ అయితే మనం పెట్టుకోవటం వల్ల మన శారీ అనేది పాడవకుండా చాలా బాగా అయితే ఉంటుంది. మనము ఈ విధంగా స్టిక్కర్ పెట్టే కన్నా కూడా మనం డైరెక్ట్గా అయితే ఈ స్టిక్కర్ ఈ విధంగా తీసేసుకొని మనము సేఫ్టీ పిన్కి అనేది మనము స్టిక్కర్ని ముందుగానే పెట్టేసుకొని శారీకి అయినా మనం ఈ విధంగా అయినా సరే రెండు రకాలుగా అయితే మనము పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మన శారీ అనేది తొందరగా పాడవకుండా మనకి చాలా యూస్ఫుల్గా అనేది ఈ టిప్ చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఒక లైక్ ఇచ్చే ముందు మీరు చూడండి, మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనమైతే ఎక్కువగా పట్టు శారీస్ కట్టినప్పుడు మనం కిచెన్లోకి వెళ్తూ ఉంటాం కదండి. పట్టు శారీస్ అయినా సరే కాటన్ శారీస్ అయినా కట్టుకున్నప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళినా సరే మనము ఆయిల్స్ పెట్టుకునేటప్పుడు అయినా సరే ఈ విధంగా శారీస్ మీద మనకి ఆయిల్స్ అనేది పడుతూ ఉంటాయి కదండి. ఆ విధంగా మనము ఆయిల్స్ పడ్డప్పుడు మనము ఆయిల్ మరకలు అనేది పోగొట్టడానికి చిన్న టిప్ అయితే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఆయిల్ పడ్డప్పుడు మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదండి. ఆ గోధుమ పిండి అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టిప్స్ అన్నిటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గోధుమ పిండి అనేది మనం ఈ శారీ మనకి ఆయిల్ పడ్డ మరకల దగ్గర గోధుమ పిండి అనేది వేసేసుకొని మన చేతో కానీ ఈ విధంగా మనం రబ్ చేయాలండి. ఈ విధంగా రబ్ చేయడం వల్ల మనకి ఈజీగా అయితే ఆయిల్ మరకలు అనేది తొందరగా రిమూవ్ అయిపోతాయి. మనకి చూడండి, క్లీన్ చేసిన తర్వాత కూడా మనకి ఆయిల్ మరకలు అనేది కూడా ఎక్కడ కూడా కనబడకుండా మనకి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. తక్కువ టైంలోనే మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు.
మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా ఆయిల్ మరకలు పడ్డ శారీస్ కట్టుకొని వెళ్ళటం వల్ల కొంతమంది అయితే ఏదో రకంగా చూస్తూ ఉంటారు, అదేవిధంగా కొంతమంది హేళన చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా మనం ఈ చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి మనం ఈజీగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆయిల్ మీద మనకి గోధుమ పిండి అనేది కొంచెం వేసుకొని ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, తక్కువ టైంలోనే మనకి ఈ విధంగా అయితే మన శారీస్ మీద కానీ పిల్లల డ్రెస్సెస్ మీద కానీ ఆయిల్ అనేది పడ్డప్పుడు ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వాష్ చేసి చూద్దాము మనకి ఆయిల్ మార్క్ అనేది రిమూవ్ అయిందా లేదా అనేది చూపిస్తాను. చూడండి, చూడండి మనకి ఇక్కడ వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ మార్క్ అనేది మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. చూడండి, మనకి ఎంత టైం పట్టిందండి, ఒక 1 minute or 2 minutes కూడా పట్టదండి మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. తక్కువ టైంలోనే మనమైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మరొక టిప్లోకి అయితే వెళ్దాము. ఒక వాటర్ బాటిల్ అయితే వాటర్ అయితే తీసేసుకోవాలని, హాఫ్ వాటర్ తీసుకొని దీంట్లో మనం ఇంట్లో అయితే ప్రతిరోజు డెటాల్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు మనము వాడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా కొంచెం డెటాల్ వేసుకొని మనము ఒక కంఫర్ట్ ప్యాకెట్ అనేది దీంట్లో మనము వేసుకోవాలి. చూడండి, మనము ఒక కంఫర్ట్ ప్యాకెట్ని దీంట్లో మనం కట్ చేసుకొని మొత్తం కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో మరొకటి అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ప్రతిరోజు మనము హెయిర్ వాష్ చేసుకోవడానికి అయితే షాంపూస్ వాడుతూ ఉంటాం కదండి. ఆ విధంగా ఒక షాంపూని మనము తీసుకొని, షాంపూ మొత్తం అవసరం లేదండి, కొంచెం షాంపూ అయితే వేస్తే సరిపోతుంది. సగం షాంపూ అయితే వేయండి. వేసిన తర్వాత మనము ఈ విధంగా ఒక బాటిల్ క్యాప్ అనేది మనం ఈ విధంగా హోల్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి, హోల్ పెట్టేసుకొని మనం ఈ విధంగా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత మనం ఈ వాటర్ని దేనికి ఉపయోగిస్తున్నామో చూడండి. ఇక్కడ మనము ప్రతిసారి మనము బాత్రూమ్కి అయితే వెళ్తూ ఉంటాం కదండి. వెళ్ళినప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా ప్రతిసారి మనం వాటర్ ఫ్రెష్ చేసినప్పుడు మనకి నీట్గా ఫ్రెష్గా ఉండాలంటే మనము ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, మనము ఫ్లష్ చేసే ట్యాంక్ ఉంటుంది కదండి, ఆ ట్యాంక్లో అనేది ఈ వాటర్ బాటిల్ అనేది మనం ఈ విధంగా మనం రివర్స్లో అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రివర్స్లో మనం ఈ బాటిల్ పెట్టేసుకోవటం వల్ల మనకి ప్రతిసారి మనము ఫ్లష్ చేసేటప్పుడు వాటర్ మన బాత్రూమ్ అనేది నీట్గా ఫ్రెష్గా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి, ప్రతిసారి మనం క్లీన్ చేయాలంటే క్లీన్ చేయలేం కదండి. ప్రతిసారి వెళ్ళినప్పుడు మన బాత్రూమ్స్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండడానికి టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి.